ఈ సాయంత్రం మళ్ళీ ఒక్కసారి ఆత్మ వైపు ఆత్మశక్తి వైపు వెళ్ళే అవకాశం ఇచ్చారు వసంత కుమార్ గారు. వారి తండ్రి గారికి నాకు మంచి అనుబంధం ఉంది. కొన్నేళ్ల నుంచి కలవలేదు నేను హిమాలయాలకు వెళ్ళాక. ఆయన మంచి సీనియర్ జర్నలిస్ట్. నేను కూడా జర్నలిజంలో ఉన్నప్పుడు కలుసుకునేవాళ్ళం. ఆయన ధ్యాన మందిరానికి కూడా అప్పుడు ఆ టైంలో చాలాసార్లు వెళ్ళాను. వారి కుమారులు ఇలా రావటం మనందరం చేస్తున్న సాధనకి మరొక ఆలోచనని జోడించి ఈ సాయంత్రం మనకి కొన్ని గ్రంథాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆవిష్కరింపజేయటం, మన స్వామీజీ బ్రహ్మర్షి గారు చెప్పినట్టు మన వన్నెస్ అనంతమైంది కనుక ఆగేది కాదు కనుక ఇలాంటి తరంగాలన్నీ కలుస్తూ మనం ఒక సముద్రంగా ధ్యాన సముద్రంగా మారే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.